శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. మేడం, కల్కి 2 నుంచి దీపికా పదుకునే తప్పుకుంది లేదా తీసేశారు అనే వార్త నిన్నటి నుంచి వైరల్ అయింది. బట్ దీపికా పదుకునే కూడా దీనిపైన తన సోషల్ హ్యాండిల్లో స్పందించడం ఇవన్నీ చూస్తుంటే ఏమనుకోవాలంటే వరుసగా తెలుగు ప్రాజెక్ట్స్లో నుంచి తనని తీసేయటం చూస్తున్నాము. ఎందువల్ల అంటారు? అసలు రీజన్స్ ఏవై ఉంటాయి అంటారు? ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే డివైడ్ టాక్ ఉంది దీంట్లో. ఓకే. వాళ్ళు తీసేసామంటారు, ఈమె నేను తప్పుకున్నానంటది. లోగుట్టు పెరుమాళ కిరక. వంగ సందీప్ రెడ్డి ప్రాజెక్ట్లో ఆమె మొదటిసారిగా బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు రెమ్యూనరేషన్ దగ్గర తేడా వచ్చింది. ఆమె స్టాఫ్కి డబ్బులు ఇచ్చే విషయంలో, అంటే తనకు ఎలాగా ఇస్తారో తన స్టాఫ్కి కూడా అట్లాంటి సౌకర్యాలు కావాలి, స్టార్ హోటల్ కావాలన్నది అని, సాయంత్రం 6 తర్వాత నేను పని చేయనన్నానందని, ఇలా రకరకాలు చెప్పారు. ఆవిడ ఏం చెప్పినా అవన్నీ కూడా ఒక నటిగా ఆమెకి ఆ హక్కు ఉంది. ఇప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే నన్ను భరించాలి అనే తత్వం ఉంది. ఇది తెలుగులో కూడా శోభన్ బాబు గారు ఈవినింగ్ 6 దాటితే చేసేవాళ్ళు కాదు. వెంకటేష్ గారు కూడా చేయరు ఈవినింగ్ 6 తర్వాత. రీజన్స్ ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటారు. శోభన్ బాబు గారికి అలాగే నడిచింది, హవా నడిచింది. వెంకటేష్ గారికి అట్లాగే నడిచింది. సినిమాలు తక్కువ చేస్తాములే అనుకుంటారు. ఇప్పుడు కొంతమంది అలా ఉండరు. ఇప్పుడు కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారు నా కోసం సెట్ వేశారు. ఒక గంట ఉన్నాను అనుకో, రేపొద్దున మళ్ళీ ఈ సెట్ వేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి ప్రొడ్యూసర్ వైపు ఆలోచిస్తాడు. ఆలోచించి కృష్ణ గారు చేశాడు. కృష్ణ గారు లాగా అందరూ ఆలోచించాలని లేదు. కృష్ణ గారి మెంటాలిటీకి కృష్ణ గారు చేసింది కరెక్టు. కానీ శోభన్ బాబు గారు చేసిన దానికి శోభన్ బాబు గారు ఒక డిసిప్లిన్ నేర్పించారు. ఆయన టైంకి వచ్చేవాడు. కృష్ణ గారు టైంకే వస్తారు, కాదని రారని కాదు. కొంతమంది టైంకి రాని వాళ్ళు కూడా ఈవినింగ్ మేము ఇన్నింటికి వెళ్ళిపోతాం, అన్నింటికి వెళ్ళిపోతాం అనే వాళ్ళు ఉంటారు. కొంతమంది 9ంటికి షూటింగ్ అంటే రాజశేఖర్ లాంటి వాళ్ళు ఎన్నింటికి వస్తారో తెలియదు, మళ్ళీ ఎన్నింటికి వెళ్ళిపోతారో తెలియదు. అట్లాంటి వాళ్ళతో పోలిస్తే ఒక స్టాండర్డ్ని క్రియేట్ చేసిన శోభన్ బాబు గారి మీద అప్పట్లో అందరూ తిట్టుకునేవాళ్ళు. కానీ ఈ రోజుకి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే అతను డాట్ షూటింగ్లో ఉంటాడు. ముందే ఆయన అగ్రిమెంట్లో రాసుకుంటాడు, నేను ఇన్ని. అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే 6 లోపు మీరు చేసుకోండి, ఏది చేసుకున్నా కానీ 6 తర్వాత నేను చేయను. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? గుర్రం ఎవరి చేతిలో ఉంటుంది? రౌతు చేతిలో ఉంటుంది. అట్లాగే ఆయన కూడా ఏం చేశాడు, అది సెట్ చేశాడు. టైం వేస్ట్ కాకోకుండా షార్ట్లు తీయటము అదంతా. అట్లాగే చూసుకుంటే ఆ రోజు మాట్లాడని వాళ్ళు అలా ఆయన కొన్ని ప్రాజెక్టులు కూడా వదులుకున్నారంట. శోభన్ బాబు గారు, వెంకటేష్ గారు కూడా వదులుకున్నారు. కానీ మన ఇండస్ట్రీలో ఏముంది అంటే ఇదే పని ఒక ఉమెన్ చేస్తే ఒప్పుకోరు. ఒకప్పుడు భానుమతి గారు లేట్గా వచ్చిందని ఆవిడని తీసేశారు. ఆయన జెంట్స్నైనా అటాక్ తీసేవాడు నాగిరెడ్డి గారు, అది వేరే విషయం. అక్కడ లేడీ జెంట్ అనే డిస్పారిటీ లేదు అక్కడ. కానీ ఇప్పుడున్న ఇండస్ట్రీలో బాగా మేల్ డామినేషను పెరిగిపోయింది. ఇప్పుడు ఆవిడ రెమ్యూనరేషన్ పెంచింది, అది బాధ. రెమ్యూనరేషన్ పెంచడం వెనక ఆమె ఇష్టం. నేను 100% దీపికా పడుకునేని నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు. 6కి నేను వెళ్ళిపోతానని చెప్తుంది. వీళ్ళు ఏమంటున్నారంటే ఇంత భారీ బడ్జెట్ సినిమాలో ఆవిడ 6కే వెళ్ళిపోతానంటే ఎట్లా అనేది వీళ్ళ క్వశ్చన్. పర్వాలేదు నాకు ఒక సినిమా లేకపోతే అనుకుంటుంది ఆవిడ, మీరు పెట్టుకోండి ఇంకొకరిని. ఇదేంటంటే ప్రతి మనిషికి ఒక ఛాన్స్, ఒక చాయిస్ ఉంటాయి. ఛాన్స్ అంటే ఏంటి, ఈ ఛాన్స్ నాకు దక్కితే చాలు అనుకుంటారు కొంతమంది.
కానీ కొంతమంది చాయిస్ తీసుకుంటారు. ఎవరు తీసుకోగలరు చాయిస్? ఈ ఇండస్ట్రీలో నేనున్నా లేకపోయినా నాకు పర్వాలేదు, నాకు ఇప్పటికొచ్చిన ఫేమ్ చాలు. ఇప్పుడు ఐశ్వర్యరాయ్ ఉన్నారు, ఆవిడ చేస్తున్నారా? ఐశ్వర్యరాయ్ కూడా ఇలాగే డిమాండ్ చేసేవాళ్ళు, ఇలాగే టైమింగ్స్ చెప్పేవాళ్ళు. అప్పుడు గుసగుసలు మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈవిడిని మాట్లాడుకుంటున్నారు. ఈవిడికి ఆ ఛాయిస్ ఉంది. కాకపోతే ఒక్కటి ఏంటి అంటే, ఈమె 2 సందర్భాల్లోనూ దక్షిణాది వాళ్ళని ఇలా చేసింది అనేది ఇప్పుడు వస్తున్న టాకు. వంగా సందీప్ రెడ్డి కావచ్చు, ప్రభాస్ కావచ్చు. అసలు ఇప్పుడు ఈ మాట అనడంలో అర్థం లేదు నా దృష్టిలో. ఎందుకంటే ఇద్దరు, వంగా సందీప్ రెడ్డి పాన్ ఇండియా సినిమా తీశాడు, అవును, ప్రభాస్ పాన్ ఇండియా స్టారు. ఇంక మీరేమని మాట్లాడతారు? దక్షిణాది ఏంటి, ఉత్తరాది ఏంటి? అట్లాంటప్పుడు మీకు అసలు ఆ ఫీలింగే ఉంటే దక్షిణాది సినిమాలోనే తీసుకోండి. దక్షిణాదిని ఏం చేసుకుని సినిమా తీయండి. మీరు ఇండియా మొత్తం సినిమా ఎందుకు తీశారు? పాన్ ఇండియా అని ఎందుకు అనుకున్నారు? మీరు మీ గొప్పలు చెప్పుకుంటానికి పాన్ ఇండియా అంటారు. మళ్ళీ బుద్ధులు చూస్తారేమో హైటెక్ కబుర్లు, లోటెక్ బుద్ధులు. అందుకని ఫస్ట్గా ఆమె కొన్ని డిమాండ్లు పెట్టింది అనే దాని విషయంలో, అలాగే వంగా సందీప్ రెడ్డి ఉమెన్ని చాలా నీచంగా చూపిస్తాడు. సెకండరీ గ్రేడ్ సిటిజన్గా కూడా కాదు, అసలు ఒక మనిషిగానే చూపించడు. ఈ సంగతి ఆమెకి తెలిసి ఆమె ఏం చేసింది అంటే, నా పాత్ర ఇలా ఉండాలి అని చెప్పింది. వంగా సందీప్ రెడ్డికి ఆయన ఒక దీంట్లోకి వెళ్ళిపోయాడు. ఒక మసాలాలో ఉంటాడు అతను, ఎప్పుడు కూడా ఒక నిషాలో మసాలాలో ఉంటాడు కాబట్టి ఆయన నేను మార్చను అన్నాడు. మార్చకపోతే నాకు ఈ ప్రాజెక్ట్ వద్దంది, తప్పేం. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, రెమ్యునరేషన్ పెంచితే కుదరదు అన్నారు. డబ్బులు వస్తే వీళ్ళు తీసుకోవట్లా? డబ్బులు వస్తే ఎవరికైనా పంచి పెడుతున్నారు? కల్కిలో బోలే డబ్బులు వచ్చినాయి, ఎవరికైనా ఇసిరేశారా డబ్బులు మీరు? అశ్విని దత్ గారి సంగతి నాకు తెలుసు. జగదేక వీరుడు అతిలేక సుందరి సినిమా తీసినప్పుడు తక్కువ బడ్జెట్లో తీసిన సినిమా అది. అప్పట్లో ఇంత బడ్జెట్లు ఉండేవి కాదు కదా అప్పట్లో. ఎన్ని డబ్బులు వచ్చినాయో. అలాగే కొన్ని సినిమా, శక్తి లాంటి సినిమాలు పోయినాయి కూడా, పోతాయి. ఈ సినిమానే ఒక పెద్ద ప్యాకాట. ఇక్కడ కళాత్మక విలువలు ఏమీ లేవు, ఉన్నాయని కబుర్లు చెప్తుంటారు. కళామ తల్లి ఏమీ లేదు, అంతా డబ్బే. అంతా డబ్బు ప్లస్ మార్కెట్ విలువలు. ఈ సినిమా ఫార్ములాలో ఉమెన్ ఎట్లా చూపించాలి, ఎంత సెక్స్ సింబల్గా చూపించాలి, ఎంత లేక్ డైలాగులు వాడాలి. మొన్న నేను గోగినేని బాబు గారి ఇంటర్వ్యూలో చూసా. త్రివిక్రము జల్సా సినిమాలో నిద్రపోయే అమ్మాయిని రేప్ చేస్తే ఏం మజా ఉంటుంది, పరిగెత్తే అమ్మాయిని రేప్ చేస్తే మజా ఉంటుంది అని డైలాగ్ రాశాడు. ఈ మసాలా కావాలి అని తీస్తున్నారు వీళ్ళు సినిమాలు, జనాలు చూస్తున్నారు. అదేమంటే వీళ్ళు తీశారు కాబట్టి జనాలు చూస్తున్నారు, కానీ జనాలు ఏమన్నా అడిగారా ఈ డైలాగ్ పెట్టండి అని? జనాలు ఏమన్నా అడిగారా? నాలాంటి వాళ్ళు ఇంకా కోపం వస్తే పోస్టర్లోనే జిప్పుతారు, కానీ ఈ సినిమా తీయండి బాబు అని వాళ్ళ దగ్గరికి ఎవరన్నా వెళ్ళారా? వెళ్ళలేదు కదా. మరి అట్లాంటప్పుడు మీరు ఈ ఫార్ములా సినిమాలు తీసుకుంటున్నారు. మీకు కావాల్సింది డబ్బులు, లెక్కలు, డొక్కలు అన్నీ మీకు కావాలి, లాభాలు మీకు కావాలి. మరి మీరు ఏదో దేశసేవ చేస్తున్నట్లు ఆమె రెమ్యునరేషన్ పెంచమంది, 6 గంటల తర్వాత పని చేయనంది, స్టార్ హోటల్ కావాలని అడిగింది, ఇవన్నీ మాట్లాడతారు. అవును, ఆమె కావాలంటే అవన్నీ ఇవ్వండి, లేదంటే ఊరుకోండి. మీకు నచ్చిన హీరోయిన్ మీరు పెట్టుకోండి. పిండి కొద్దీ రొట్టె. ఎవరన్నా ఒక కొత్త హీరోయిన్ వస్తుందేమో చూసుకోండి. మీరు చెప్పినట్టు హీరోయిన్ 3 షిఫ్ట్లు పనిచేసే హీరోయిన్ వస్తుందేమో చూసుకోండి. ఎవరొద్దన్నారు? నేనంట అలా చేయడము తప్పు కాదు, ఇది చాయిస్ తీసుకోవడం అంటాను నేను. ఈ చాయిస్ తీసుకునే పరిస్థితిలో ఇవాళ దీపికా పడుకునే ఉంది. మరి మొదటి సినిమా అప్పుడు ఇంత ఛాన్స్ తీసుకుందా అంటే, అప్పుడు చాయిసే లేదు, అప్పుడు ఛాన్స్ తీసుకుంది. ఇప్పుడు తను డబ్బు సంపాదించుకుంది, తనకు ఒక కంటెంట్మెంట్ ఉంది, అలాగే తన సహనటుడిని పెళ్లి చేసుకుంది, తన లైఫ్ లీడ్ చేసుకుంటుంది. అందుకోసం తను ఒక నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు సంవత్సరానికి 10 సినిమాలు చేయక్కర్లా, చేసే సినిమాలు శుద్ధంగా చేయాలి అనుకుంది. అదేమంటే షారుఖ్ ఖాన్ ఏదో సలహా చెప్పాడు అని చెప్పి కూడా వస్తుంది ఒక న్యూస్. ఇందాక మీరు అన్నారు కదా, చెప్పుండొచ్చు షారుఖ్ ఖాన్.
అంటే బ్యానర్ను చూసుకోండి మీరు అని. అంతేగాని దక్షిణాది అనేది నేను అనుకోను. ప్రభాస్ కంటే అనే హీరోలు హిందీలో కూడా ఏం లేరు. ఇవాళ అందరూ ఇక్కడ సినిమాలు తీసి డబ్బింగ్ చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళ సినిమాలు ఒక్కటి కూడా ఆడట్లేదు. అయిపోయింది. బాలీవుడ్ హవా అంతా అయిపోయింది. అందుకని చెప్పి ఇక వాళ్ళు ఏం చెప్పుకోవాలి అంటే మా తాతల నేతులు నాకారు, మా అమ్ముతులు వాసన చూడండి అన్నట్టు చెప్పుకుంటమే కానీ అంత సీనేవి లేదు అక్కడ. షారూఖ్ ఖాన్ చెప్పాడు ఇవన్నీ. అందుకని ఇవన్నీ కాదు, ఆమె నిర్ణయం, ఆమె తీసుకునే హక్కు, స్వేచ్ఛ ఆవిడకున్నాయి. కాబట్టి కామెంట్ చేయటం అనవసరం. రైట్ మేడం, థ్యాంక్ యూ.